తగిన నైవేద్యమును పానార్పణము మీకు దీవెనగా అనుగ్రహించును. అనుగ్రహింపుడని ఎవడు చెప్పగలడు? ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించే గొప్ప తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన అత్యున్నతమైన నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాను ప్రభు. మా జీవితాల్లో మీరు అనుగ్రహించిన మరొక పునరుద్ధాన దినం కొరకే నీకు వందనాలు చెల్లిస్తా ఉన్నాను. గడిచిన వారం అంతట్లో ప్రభువా, మీరు చూపించిన కృప అంతటిని బట్టి మీకు వందనాలు. ఈ వారం ప్రభు మీ మాటలు వినడానికి మీరు అనుగ్రహించిన నూతనమైన దినం కొరకే స్తోత్రం చెల్లించుకుంటూ ఈ దిన ఆరాధన అంతటినీ మా అందరికీ దీవెనకరంగా చేయండి. మీరే నాతో మాతో మాట్లాడుతూ రమ్మని మీ కృపగల హస్తాలకే నన్ను మమ్మల్ని అప్పగించుకుంటూ యేసు ప్రభు నామంలో మిక్కిలి వినయముగా బ్రతిమాలి అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 13వ వచనంలో, మీ దేవుడైన యెహోవా కరుణా వాత్సల్యములు గలవాడును శాంతమూర్తియు అత్యంత కృప కలిగిన వాడునై ఉండి తాను చేయనుద్దేశించిన కీడు చేయక పశ్చాత్తాపడును గనుక అనే మాట. యోవేలు గ్రంథం అనేది మనందరికీ కూడా చాలా సుపరిచితమైన గ్రంథం. ఒక వ్యక్తి దేవుని యొక్క మాట మీద నమ్మకత్వాన్ని కోల్పోయినప్పుడు ఆ వ్యక్తి జీవితంలో 3 లక్షణాలు కనపడతాయి. సో మొదటిది భయం ఉంటుంది, రెండోది అలసట ఉంటుంది, మూడోది ఐహిక విచారాలు ఉంటాయి. 3 విషయాలు. దేవుని యొక్క వాక్యం మీద కానీ దేవుని యొక్క వాగ్దానాల మీద కానీ నమ్మకం కోల్పోయిన మరుక్షణం మన జీవితాన్ని రూల్ చేసేది లేదా పరిపాలించేది ఐహిక విచారం, భయం, అలాగే అలసట. ఈ 3 విషయాల దగ్గర ఒక వ్యక్తి నెమ్మదిగా ఆత్మీయంగా బలహీనపడే సమస్యలు వస్తూ ఉంటాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఒక వ్యక్తి ఎందుకని దేవుని యొక్క వాక్యాన్ని నమ్మలేకపోతూ ఉంటాడు అన్నప్పుడు, దేవుని వైపు చూడటం మానేసి తన వైపు చూసుకోవటం మొదలుపెట్టినప్పుడు మన జీవితాలు ఇటువంటివి కనపడతా ఉంటాయి. యోవేలు గ్రంథాన్ని మనం చూస్తే వారు చెరకు వెళ్ళడానికంటే ముందుగా దేవుడు తన ప్రవక్తను పంపించి వారిని హెచ్చరిస్తూ ఉన్న విధానం ఇది. చెరలో ఏం జరగబోతా ఉందో ప్రజలకు తెలియదు. తెలిసిన ప్రభు వారిని హెచ్చరిస్తూ ఉంటే వారు ఆ విషయాన్ని పట్టించుకోకుండా దేవునికి దూరమవుతూ ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఈ యోవేలు గారు వచ్చి ఈ మాటలు మాట్లాడుతూ ఉంటారు. సో మొదటి అధ్యాయంలో ఆయన చెప్పినటువంటి మాట ఒకసారి చదువుదాం, చూడండి. 2వ వచనం, 1-2. పెద్దలారా ఆలకించండి, దేశపు కాపురస్తులారా మీరందరూ చెవియొగ్గి వినండి. ఇలాంటి సంగతి మీ దినములలో కానీ మీ పితరుల దినములలో కానీ జరిగినదా? ఈ సంగతి మీ బిడ్డలకు తెలియచేయండి, వారు తమ బిడ్డలకు, ఆ బిడ్డలు రాబో తరం వారికి తెలియచేతురు అన్నమాట. సో దేవుడు మొట్టమొదట మన జీవితాల్లో ఆశించేది ఏంటండి అంటే వినాలి. వినడం అనేది మానేసిన దినాన్న మన జీవితాల్లో అపనమ్మిక మొదలవుతుంది అన్నమాట. యోవేలు గ్రంథం క్షామంతో మొదలవుతుంది, క్షేమంతో అంతమవుతుంది. క్షేమానికి మధ్య దేవుడు పరిచయం చేసింది ఆయన ఎవరు మీరు అర్థం చేసుకోండి చాలు అన్నమాట. సో మన జీవితాల్లో కూడా క్షామం ఉంటుంది, దాని వెనక క్షేమం కూడా ఉంటుంది. దానికి దీనికి మధ్య మనం నేర్చుకోవాల్సిన మొదటి పాఠం ఏంటంటే దేవుని యొక్క మాట వినాలి. ఎందుకు వినాలంట? వినడం మాత్రమే కాదు, అది తరతరాలకి మీరు చెప్తా ఉండాలి. మొదటిది వినాలి. తర్వాత మాట చూద్దాం, 5వ వచనం. మత్తులారా మేలుకొని కన్నీరు విడవండి, ద్రాక్షరస పానము చేయువారులారా రోదనం చేయండి అన్నమాట. సో రెండోది మేలుకొనాలి అన్నమాట. ఒకటి వినాలి, రెండోది మేలుకొనాలి అన్నమాట. ఆ తర్వాత 3వ దాని దగ్గర కూడా వచ్చేద్దాం, 9వ వచనం. నైవేద్యమును పానార్పణమును యెహోవా మందిరములోనికి రాకుండా నిలిచిపోయాను, యెహోవాకు పరిచర్య చేయు యాజకులు అంగలార్చున్నారు. పొలము పాడైపోయేను, భూమి అంగలార్చున్నది, ధాన్యము నశించును, క్రొత్త ద్రాక్షరసం లేకపోయేను, తైల వృక్షములు వాడిపోయాను. 3వదిగా వెలిపించండి అంటా ఉన్నారు. 1 వినాలి, 2 మేలుకొనాలి, 3వది విలపించాలి. దెన్ 4వ చూద్దాం, 13వ వచనం. యాజకులారా గోనెపట్ట కట్టుకొని అంగలార్చండి, బలిపీఠమునొద్ద పరిచర్య చేయువారులారా రోదనం చేయండి, నా దేవుని పరిచారకులారా గోనెపట్ట వేసుకుని రాత్రంతా గడపండి. దెన్ 4వదిగా పశ్చాత్తాపడండి అనే మాట. ఈ 4 విషయాలు
మన జీవితాల్లో పిల్లర్స్గా పెట్టుకుంటే దేవుని వాక్యం వినాలి, మన ఆత్మీయ స్థితులు ఎక్కడ పడిపోయామో మేల్కొనాలి, ఆ స్థితిని బట్టి దుఃఖించాలి, తిరిగి దేవుని దగ్గర పశ్చాత్తాపడాలి. ఈ 4 విషయాలు అర్థమైన తర్వాత దేవుడు మన జీవితాల్లో జరిగే సంఘటనలు ఆయన వివరించడం మొదలు పెడతా ఉంటారు. ఇంతకీ ఈ ప్రజలకు వచ్చిన నష్టమని చూడండి, ఏముందో 4వ వచనం. గొంగలి పురుగులు విడిచిన దాన్ని మిడతలు తినివేసి ఉన్నవి, మిడతలు విడిచిన దాన్ని పసర పురుగులు తినివేసి ఉన్నవి, పసర పురుగులు విడిచిన దాన్ని చీడ పురుగులు తినివేసి ఉన్నవి. మత్తులారా మేలుకొని కన్నీరు విడవండి అన్నమాట. వీరికి వచ్చినటువంటి క్షామం ఏంటండి అంటే వారి యొక్క పంటలు పాడైపోయినాయి. ఒక దేశంలో పంటలు పాడైపోయిన తర్వాత ఆర్థికంగా క్షీణించడం మొదలు పెడతారు. ఆర్థికంగా క్షీణించడం మాత్రమే కాదు, అన్ని విధాలుగా నష్టపోతూ ఉంటారు. ఇలాంటి నష్టాన్ని దేవుడు ఎందుకు అనుమతించాడు అనేది చాలామందికి ఉండే ప్రశ్న. మన వ్యక్తిగత జీవితాల్లో కూడా మనం దేవుని అనేకసార్లు ప్రశ్నిస్తూ ఉంటాం, ఎందుకు వచ్చింది ప్రభువా ఈ శ్రమ అనే మాట. దేవుడు మన జీవితాల్లో శ్రమ అనుమతిస్తూ ఉన్నప్పుడు మనం తెలుసుకోవాల్సిన మొదటి విషయం ఏంటండి అంటే దేవుని మాట వినాలి. ఇంతకీ ఎందుకు వచ్చింది వీళ్ళకి ఈ శ్రమ అంటే హోషేయ గ్రంథం 4వ అధ్యాయం. హోషేయ గ్రంథం 4వ అధ్యాయం మొదటి 2 వచనాలు చదువుకుందాం. ఎడం పక్కన ఉంటుంది మీ పేజీలో, పేజీ నెంబర్ 746. ఇశ్రాయేలు వారలారా, యెహోవా మాట ఆలకించండి. సత్యమును కనికరమును దేవుని గూర్చిన జ్ఞానమును దేశమందు లేకపోవట చూచి యెహోవా దేశ నివాసులతో వ్యాజ్యమాడుచున్నాడు. అబద్ధ సాక్ష్యం పలుకుటయు, అబద్ధమాడుటయు, హత్య చేయుటయు, దొంగిలించుటయు, వ్యభిచరించుటయు వాడుకాయను. జనులు కన్నం వేసెదరు, మానక నరహత్య చేసెదరు. కాబట్టి దేశం ప్రలాపించున్నది, దాని పశువులు, ఆకాశ పక్షులు, కాపురస్తులందరూ క్షీణిస్తూ ఉన్నారు. సముద్ర మత్స్యములు కూడా గతించిపోతూ ఉన్నాయి. మొదటి కారణం ఏంటండి అంటే వారి జీవితాల్లో దేవుని మాటకు అవిధేయత చూపించడం మొదలుపెట్టారు. డిజొబీడియన్స్ అనేది ప్రప్రథమమైన కారణం మన జీవితాల్లో క్షామం రావడానికి అన్నమాట. ఈ చెప్పబడిన 2 వచనాల్లో ఎవరికి పాపం అలవాటు అవుతుందో వారి జీవితాల్లో కనబడేది క్షామమే అన్నమాట. ఆ పాపాలు చెప్తున్నాడు ఏమని? సత్యాన్ని, కనికరాన్ని, దేవుని గురించిన జ్ఞానాన్ని వారు విడిచిపెట్టేశారు. అంత మాత్రమే కాదు, అబద్ధ సాక్ష్యం పలకడం, అబద్ధమాడటం, హత్య చేయడం, దొంగిలించటం, వ్యభిచరించడం వాడుకాయను అన్నమాట. ఈ పాపాల గురించి ఇప్పటికి 3000 సంవత్సరాల క్రితం చెప్పారు. 3000 సంవత్సరాల క్రితం చెప్పటి వరకు కూడా మన జీవితాల్లో ఇవే కనపడతా ఉన్నాయి. దేవుడు వద్దు అన్న విషయాన్ని వారి జీవితాల్లో వాడుక చేసుకున్నప్పుడు వారి జీవితాల్లోనికి అనుమతించబడింది క్షామం మాత్రమే. ఈరోజు మనం ఇలా ఆలోచన చేద్దాం. దేవుడు కరుణా వాత్సల్యములు కలిగిన వాడే. అయితే కరుణా వాత్సల్యములు కలిగిన వాడు కాబట్టి మనతో తిరిగి మళ్ళీ మాట్లాడటం మొదలుపెట్టాడు. ఏమని మాట్లాడుతూ ఉన్నారు? మన జీవితాల్లో అవిధేయతకు కారణం ఏంటో చెక్ చేసుకోండి. చెక్ చేసుకొని మేలుకొనండి. మేలుకొని దుఃఖించండి. దుఃఖించడం మాత్రమే కాదు, పశ్చాత్తాపడండి. ఈ 4 విషయాల్ని మనం వచ్చిన వెంబడి ఆలోచించుకుంటూ పోయినప్పుడు మన జీవితాల్లో ఈ రోజునున్న క్షామం రేపు క్షేమంగా కూడా మారచ్చు. కాబట్టి దేవుడు సహించలేంది అవిధేయత అన్నమాట. అవిధేయతలో కొనసాగుతున్న వ్యక్తికి బుద్ధి చెప్పడానికి దేవుడు వాడుకునే మహాసైన్యం ఒకటి ఉందంట. ఏంటో చదవండి ఒకసారి. యోవేలు గ్రంథం 2వ అధ్యాయం. యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 25వ వచనం చదువుదాం. మీరు కడుపారా తిని తృప్తి పొంది మీ కొరకు వింత కార్యములు జరిగించిన మీ దేవుడైన యెహోవా నామమును స్తుతించినట్లు నేను పంపిన మిడతలను, గొంగలి పురుగులను, పసరు పురుగులను, చీడ పురుగులను అను నా మహాసైన్యము తినివేసిన సంవత్సరముల పంటను మీకు మరలా ఇస్తును, నా జనులకి అన్నటికీ సిగ్గునందురన్నమాట. సో ఇక్కడ దేవుడు వాడిన ఒక పదం చూడండి, నా మహాసైన్యం అనే మాట, మైటీ ఆర్మీ అనే మాట. ఎవరంట మైటీ ఆర్మీ? వారి దగ్గర ఏమున్నాయంట? మహాసైన్యం దగ్గర ఏమున్నాయి? గన్నులు లేవు, డ్రోన్స్ లేవు, మిసైల్స్ కూడా లేవు. అవి అసలు ఎన్నిక లేనివి, వాటిని పురుగులు అని చెప్పాను. దేవుడు ఒక పురుగుని
తన ప్రజలకు బుద్ధి చెప్పడానికి మహా సైన్యంగా వాడుకుంటే, మన జీవితాల్లో బుద్ధి చెప్పడానికి పెద్ద పెద్ద కత్తులేం అవసరం లేదు. అర్థమవుతుంది కదా నీ మాట? దేవుని యొక్క మహాసైన్యం ఎవరు? మిడతలు, గొంగలి పురుగులు, పసర పురుగులు, దంచేడ పురుగులు. ఈ మాట మనం ఇలా పక్కన పెట్టుకున్నప్పుడు మన జీవితాల్లో దేవుని యొక్క సార్వభౌమాధికార చిత్తంలో సావరిన్ గాడు కాబట్టి మన జీవితాలకు ఎప్పటికీ బుద్ధి చెప్పడానికి చాలా విషయాల్ని దేవుడు అనుమతించారు. కానీ మనమేమనుకుంటున్నామండి అంటే పురుగే కదా అనుకుంటున్నాం. ఉదాహరణకి ఇలా చెప్తాం. బండి మీద నుంచి వెళ్తా ఉన్నాం, కుక్క ఎదురొచ్చి కింద పడ్డాం అనుకోండి. నెక్స్ట్ మన మాట ఏంటి చెప్పండి? బండి మంచి కింద పడగానే దేవుని కృప చెయ్యరగలేదు, దేవుని కృప తోలు లేచింది, దేవుని కృప ఇక్కడ పడినోడు ఎవరు బతకలేదు, ఇక్కడ పడినవారు ఎవరు బతకలేదు, నేనే బతికానంట అని చెప్తారనమాట. ఇప్పుడు దేవుడు ఎవరిని వాడుకున్నాడు? మనకి నిద్ర లేచిన కుక్కను వాడుకున్నాడు. అర్థమవుతుందండి? అంతే కదా. ఆ తర్వాత చిన్న దోమ గుట్టింది, మలేరియా టైఫాయిడ్ వచ్చింది అనుకోండి, మనమే అనుకుంటాం దోమ గుట్టింది అనుకుంటాం. ఆ సమయంలో మనం పడిన వేదన కంటే మనకేం గుర్తు వస్తుంది? చిన్న దోమేగా అనుకుంటాం. ఇలా మనం ఆలోచిస్తూ పోయినప్పుడు దేవుడు విశ్వాసుల యొక్క జీవితాల్లో వారికి బుద్ధి చెప్పడానికి పెద్ద పెద్ద విషయాలేమో అవసరంలా, చిన్న విషయం ద్వారా కూడా ఆయన మనతో మాట్లాడతారు, బుద్ధి చెప్తారు. వాళ్ళు ఏమనుకున్నారు? మేమెందుకు వినాలి దేవుని యొక్క మాట, మాకు పర్లేదు అనుకున్నారు. చిన్న మిడతల దండ వచ్చింది, అవి వెళ్తూ ఉన్నాయి. అది వెళ్ళిన ప్రతి స్థలంలో ఆకుపచ్చని రంగు ఏం కనపట్ల, నెమ్మది తినేసినాయి. ఇంకేమన్నా కొద్దిగా గొప్ప మిగిలితే పసర పురుగులు వచ్చినాయి, అవి కూడా తినేసినాయి. తెల్లవారేసరికి మొత్తం నీట్గా క్లీన్ అయిపోయింది. ఇప్పుడు మన జీవితాల్లో మీరు నవ్వుకోకుండా వినండి, కొన్నిసార్లు పేను కూడా బుద్ధి చెప్పుద్ది. పేను తలకి పేలు పడి మొత్తం జుట్టు ఊడిపోతుంటే ఏం చేస్తారు చెప్పండి? పేను. అర్థమవుతుంది మాట. అందుకని దేవుని యొక్క సార్వభౌమాధికార చిత్తంలో మనం గుర్తుపెట్టుకోవాల్సింది, దేవుడు ఎలాగైనా బుద్ధి చెప్తాడు ఆయన మాటకు లోబడకపోతే. ఎవరైతే లోబట్ట నేర్చుకుంటారో వారి విషయంలో కరుణా సంపన్నుడిగా చూపిస్తూ ఉంటాడు అన్నమాట. ఈ మాట మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఇప్పటికే అనేక సార్లు దేవుడు మన జీవితాల్లో తన ప్రేమను కనపరుస్తూ ఉన్నా ఆ విషయాన్ని మనం గుర్తించకుండా పర్లేదులే అనుకుంటాం అన్నమాట. ఎందుకు ఈ మాట చెప్పాను చూడండి. వాళ్ళకున్న సమస్య ఏంటంట? 4వ అధ్యాయం 1వ వచనం. ఇశ్రాయేలు వారలారా, యెహోవా మాట ఆలకించండి. ఏం వదిలిపెట్టేశారు వాళ్ళు? సత్యము, కనికరము, దేవుని గుర్చిన జ్ఞానము దేశమందు లేకపోవట చూచి యెహోవా దేశ నివాసులతో వ్యాజ్యమాడుతున్నాడు అన్నమాట. ఒకటి సత్యం లేదు, రెండోది కనికరం లేదా ప్రేమ లేదు, మూడోది దేవుని గురించిన జ్ఞానం లేదు. మరేమున్నాయి మన దగ్గర? అసత్యం ఉంది, కక్షలు ఉన్నాయి, మూడోది లోక జ్ఞానం ఉంది. ఏంటి ఈ మూడుంటే ప్రమాదం? ఒకసారి రండి చూద్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 21వ వచనం చదువుకుందాం. దేవుని జ్ఞానానుసారముగా లోకము తన జ్ఞానము చేత దేవునిని ఎరగకుండినందున సువార్త ప్రకటన అను వెర్రితనం చేత నమ్ము వారిని రక్షించుట దేవుని దయాపూర్వక సంకల్పమాయను. ఎంత అద్భుతమైన మాట! మానవుని యొక్క జ్ఞానం ఎంత గొప్పదండి అంటే దేవుణ్ణి ఎరగనంత గొప్పది, దేవునితో సంబంధం పెట్టుకున్నంత గొప్పది. అక్కడ రాయబడిన మాట దేవుని జ్ఞానము లోకము తన జ్ఞానము చేత దేవుణ్ణి ఎరగనంత గొప్పదన్నమాట. ఒకవేళ మనం ఏమనుకుంటామండి అంటే పురుగు పట్టిందంటే మందు కొడదాం అంటాం. మనం మంచిది, మందు కొట్టడం తప్పులేదు. కానీ విశ్వాసానికి ఇలా ఆలోచిద్దాం. మన జీవితాల్లో దేవుడు అనుమతించే తెగులు వెనక ఒకవేళ మన అవిధేయత కారణమైతే ఎన్ని మందులు కొట్టినా ఆగదు, అది ఆగదు, నష్టం వస్తూనే ఉంటుంది. ఇక్కడ రాయబడిన మాట లోకము తన జ్ఞానము చేత ఎవరిని ఎరగలేదంట? దేవునిని ఎరగకుండినందున అనేమాట. మన జ్ఞానం ఎంత విస్తారమైన అవుతా ఉన్నప్పుడు మనం గుర్తుపెట్టుకోవాల్సింది దేవుని పట్ల నమ్మకం నెమ్మదిగా సడలిపోతుంది అన్నమాట. సమస్యల గుండా ఒక విశ్వాసి ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు దేవుని దగ్గర తన జీవితాన్ని పరిశీలించుకోవాల్సింది పోయి తన జ్ఞానాన్ని ఉపయోగించి ఒకవేళ దారులు వెతుక్కుంటా ఉంటే ఆ దారులు మనకు మిగిల్చేది శూన్యాన్ని మాత్రమే అనే మాట గుర్తుపెట్టుకుందాం. కాబట్టి ఏమన్నారు ఆయన? దేవుని జ్ఞానానుసారముగా లోకము తన జ్ఞానము చేత దేవునిని ఎరగకుండినందున అనేమాట.
దేవుడే కనుక మన జీవితాల్లో ఇన్వాల్వ్ అవ్వకపోతే, దేవుడే కనుక పట్టించుకోకపోతే ఎప్పటికీ కూడా మనమేంటో, మన స్థితి ఏంటో, ఈరోజు మనం అనుభవిస్తున్న పరిస్థితి కారణం ఏంటో ఎవరు తెలుసుకోలేరు. కాబట్టి బైబిల్ చెప్తుంది, దేవుని లోకం తన జ్ఞానం చేత దేవుని ఎరకుండినందున సువార్త ప్రకటన అను వెర్రితనం చేత, సువార్త ప్రకటన అను వెర్రితనం చేత. సో సువార్త జ్ఞానవంతుడికి ఎలా కనపడుతుంది చెప్పండి? ఇద్దరు యవనస్తులు వచ్చారు ఒక సేవకుని దగ్గరికి పరిచయం అయిన తర్వాత. ఒక వ్యక్తి అన్నాడు, నేను యేసు ప్రభువుని నమ్ముకుంటానండి అన్నాడు. ఆ అబ్బాయితో కాసేపు మాట్లాడి ప్రార్థన చేశారు. తన స్నేహితుడు కూడా పక్కన వచ్చి నిలబడ్డాడు. బాబు నువ్వు కూడా నమ్ముకోవచ్చుగా అన్నాడు. ఆ అబ్బాయి అన్నమాట, నాకు ఇంకా పిచ్చి పట్టలేదు సార్ అన్నాడు. ఏం పట్టలేదంటమ్మా? పిచ్చి పట్టలేదు. ఏంటి పిచ్చి? దేవుని నమ్ముకోవడం అని పిచ్చి. ఎందుకు బాబు అలా అన్నావంటే, నేను ఇప్పుడు బ్యాంక్ కోచింగ్ తీసుకుంటున్నా, నేను బాగా డబ్బులు సంపాదించాలి, మంచిగా పెళ్లి చేసుకోవాలి, పిల్లలు కనాలి, బాగా ఎంజాయ్ చేయాలి, అవకాశం ఉంటే చివరిలో నమ్ముకుంటా అన్నాడు అనమాట. ఆ పాస్టర్ గారు నిజంగానే బాగా బతిమలాడాడు. అలా కాదు బాబు, ప్రభుని నమ్ముకో, మంచి చేస్తారని చెప్పి. వాక్యం అయిపోయింది, ప్రార్థన అయిపోయింది, మీటింగ్ నుంచి వెళ్ళిపోతున్నారు. వెళ్ళిపోయినప్పుడు పాస్టర్ గారికి ఫోన్ చేశాడు మీటింగ్ ఆయన. అన్న ఎక్కడ దాకా వెళ్ళారని. ఇంకో 10 నిమిషాలు ఇంటికి వెళ్తానన్నా అన్నాడు బండి మీద. సో బండి ఆగి మాట్లాడుతున్నప్పుడు అన్న ఇద్దరు ప్రార్థనకు వచ్చారు కదా, చివరికి ఇద్దరు పిల్లలు అంటే అవును ఎదురు వచ్చారు కదా అంటే, వాళ్ళిద్దరు మన మీటింగ్ నుంచి వెళ్తున్నారన్న, ఆగున్న లారీని కొట్టేసి ఇద్దరు చచ్చిపోయారు. అప్పుడు ఈ పాస్టర్ గారు అన్నమాట, దేవుని యొక్క ప్రేమ ఒక వ్యక్తిని వెంటబడింది, బ్రతిమలాడింది, ఆ వ్యక్తి ప్రభు ప్రేమను తెలుసుకున్నాడు, వాడు పరలోకానికి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయాడు. ఒక వ్యక్తిని కూడా కలుసుకోవడానికి ఇష్టపడింది, ఆ వ్యక్తి తన జ్ఞానం చేత దేవుని ప్రేమను నిరాకరించాడు, నిత్యనాశనానికి వెళ్ళిపోయాడు. ఈ విషయంలో మన తప్పేమీ లేదు బ్రదర్, ప్రార్థన చేద్దాం కుటుంబం కోసం అన్నారు ఆయన. ఈ మాట వినండి. ఇప్పుడు దేవుడు క్షామాన్ని అనుమతించే ముందు మన క్షేమాన్ని కోరి వాక్యం మాట్లాడితే, లోక జ్ఞానం చేత నిండిన మనిషి దేవుని యొక్క మాటను ధిక్కరించి తన జ్ఞానం మీద ఆనుకున్నప్పుడు రాబోయేది నష్టం మాత్రమే అనే మాట గుర్తుపెట్టుకుందాం. అందుకని బైబిల్ అంటా ఉంది, ఎవరైతే లోక జ్ఞానం చేత కూర్చుంటారో వారికి వాక్యం ఎలా కనపడుతుంది? వెర్రితనంగా కనపడుతుంది. సో వెర్రితనం అంటే ఫూలిష్నెస్. వీళ్ళేంటి ఇలా మాట్లాడతారేంటిది, ఇంత ఫూలిష్గా మాట్లాడతారేంటి? సైన్స్ ఎంత అభివృద్ధి చెందిన దినాల్లో, టెక్నాలజీ ఎంత అభివృద్ధి చెందిన దినాల్లో ఎంత ఫూలిష్గా మాట్లాడతారు ఏంటండి అంటే, అది అర్థమయ్యేసరికి అన్ని నష్టపోతాం. కాబట్టి ఇక్కడ రాయబడిన మాట పౌలు గారు అంటున్నాడు, లోకము తన జ్ఞానము చేత దేవునిని ఎరగకుండినందున సువార్త ప్రకటన అను వెర్రితనం చేత నమ్ము వారిని రక్షించుట దేవుని దయాపూర్వక సంకల్పమాయను అనే మాట. ఈ మాట మనం విన్నప్పుడు ఇక్కడ కూర్చున్న మన అందరం కూడా రక్షించబడ్డాం. రక్షించబడిన మనం మన జ్ఞానం చేత రక్షించబడిన వాళ్ళమేం కాదు, దేవుని దయాపూర్వక సంకల్పం అనే మాట. దేవుడు మన పట్ల దయ చూపించారు కాబట్టి ఈరోజు ఇక్కడ కూర్చోగలిగాం. దేవుడే కనుక మన పట్ల దయ చూపించకపోతే ఏమైపోయేవాళ్ళము? తర్వాత మాట ఏమంటారు చదవండి. యూదులు సూచక క్రియలు చేస్తున్నారు, జ్ఞానం వెతుకుతూ ఉన్నారు. అయితే మేము సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటిస్తూ ఉన్నాం. ఎందుకని? 31 వచనం చదువుకుందాం. అతిశయించువాడు ప్రభువునందే అతిశయించవలను అని వ్రాయబడినది నెరవేరినట్లు దేవుని మూలంగా ఆయన మనకు జ్ఞానమును, నీతియు, పరిశుద్ధతయు, విమోచనమాయను 4 మాటలు చెప్పారు. ఈ రాసుకుందాం మనం. దేవుడు మనకు అనుగ్రహించిన బహుమానం ఏంటండి అంటే, 1 జ్ఞానం, 2 నీతి, 3 పరిశుద్ధత, 4 విమోచన అన్నమాట. ఈ 4 అంతల అనుభవాన్ని తన బిడ్డలకు ఇవ్వడానికి దేవుడు అనునిత్యం మనతో మాట్లాడుతూ ఉన్నప్పుడు, లోక జ్ఞానం చేత దేవుని యొక్క జ్ఞానం వదిలేస్తాం, స్వనీతి చేత దేవుని యొక్క నీతిని వదిలేస్తాం, అవిధేయత వలన పరిశుద్ధతను దగ్గరకు రానియం, 4 బంధకాల్లో ఉండి ఇష్టపడడం బయటికి రావడానికి అన్నమాట. ఈ 4 విషయాలు. 1 విమోచన, వెనక నుంచి వద్దాం, పరిశుద్ధత, నీతి, జ్ఞానం. సో దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏంటండి అంటే, ఎవరైతే బంధకాల మధ్య ఉంటా ఉన్నారో వారిని విమోచించాలంటే ఎవరు చేయాలా? దేవుడు చేయాల్సిందే. లోక జ్ఞానం చేత నిండిన వాడేమో బయటకు వాడి తాపత్రయపడతా ఉంటాడు. దేవుని యొక్క జ్ఞానంతో నింపబడిన వాడు దేవునికి అప్పగించుకుంటాడు. ఎలాగో చెప్తాను. నేను పాపానికి బానిసనైన నేను అనకూడని మాట ఏంటండి అంటే, నేను మానేస్తా అని. ఎందుకంటే నేను బానిసని నా యజమాని ఒప్పుకోడు మానేస్తే. అర్థమవుతుంది కదండి. నేను బానిసగా బతుకుతున్నాను, నా యజమాని ఏమంటాడు, ఎలా మానేస్తావు, నా పని చేయాల్సిందే. యజమాని పాపం కాబట్టి. పాపం కింద దాసత్వం చేస్తా ఉన్న మనిషి ఎప్పటికీ బయటికి రాలేడు, యజమాని కాదని.
యజమాని పర్మిషన్ ఇవ్వాలంటే నాకు వెల చెల్లించాల్సిందే. నాకు వెల చెల్లించకపోతే నేను ఇక్కడ ఎప్పటికీ దాసుడిగా జీవిస్తూ ఉండాలి. సో బైబిల్ అంటా ఉంది, దేవుని దయాపూర్వక సంకల్పంలో పాపము కింద దాసత్వం చేస్తాను నన్ను ప్రేమించి నా మీద పెట్టిన వేళ మరణమైతే ఆ మరణాన్ని ఆయన భరించి నన్ను విడిపించాడు. ఇది దేవుడిచ్చిన గొప్ప విమోచన. ఈ సత్యం మనకు అర్థమైతే మన ప్రార్థన ఇలా ఉండకూడదేమో అనుకుంటాను నేను. ఏం చెప్పండి, ఇక ఎప్పుడు ఈ పాపం నుంచి అనకూడదేమో. ఎందుకని మన బానిసకి మన యజమానికి ఎలా చెప్తాం అన్నమాట, నేను చేయలేను యజమాని అని చెప్పి. యజమాని కింద మనం బానిసత్వం చేస్తూ ఉన్నాం. ఆ బానిసత్వం చేస్తూ ఉన్న మనం గుర్తించాల్సింది మన నిస్సహాయ స్థితిని అన్నమాట. ఎప్పుడైతే మన నిస్సహాయ స్థితిని గుర్తిస్తామో సహాయం చేయగలిగిన వారిని చూస్తూ ఉంటాం మనం. అందుకని మన దేవుడు ఎవరు? కరుణా వాత్సల్యములు కలిగినటువంటి దేవుడు అన్నమాట. వాళ్ళు చెరలోనికి వెళ్ళబోతూ ఉన్నారు, అవిధేతలు కనపడతా ఉన్నారు. కానీ ఒక చిన్న ట్యాగ్ ఏంటి చెప్పండి, మీరు ఇప్పుడైనా పశ్చాత్తాపడితే దేవుడు మన పట్ల ఏం చూపిస్తాడు? కృప చూపించి, వాత్సల్యం చూపించి పాపపు బానిసత్వం కింద నుంచి బయటకు తీసుకొస్తారు. ఇది అద్భుతమైన మాట. కాబట్టి మొదటి మాట గుర్తుపెట్టుకుందాం, దేవుడు మన పట్ల దయ చూపించి రక్షించడం మాత్రమే కాదు, ఏ పాపం కింద అయితే దాసులుగా జీవిస్తూ ఉన్నామో బయట తీసుకొచ్చారు. కాబట్టి విమోచన, దానికోసం ఆయన ఏం చెల్లించారు? తన పరిశుద్ధమైన రక్తాన్ని చిందించారు. మొదటి మాట. రెండోది పరిశుద్ధత అనే మాట. ఈ ప్రపంచంలో అత్యంత కష్టమైంది, అత్యంత ఇబ్బంది కలిగించేది పరిశుద్ధతే. ఎందుకని చెప్పండి, పరిశుద్ధులొకటే దేవునికి ఇష్టం అనే వాక్యం చెప్తా ఉన్నప్పుడు లోకమంతా కూడా మాలిన్యంతో నిండినప్పుడు ఆ మాలిన్యం కలిగిన లోకంలో దేవుని మహింపరచడానికి ఒక చిన్న సాధనం ఏంటి? పరిశుద్ధత కదా. సో పరిశుద్ధత దగ్గర అనేకసార్లు మనం ఓడిపోతూ ఉంటాం. ఒకసారి చూపిస్తాను చూడండి, ఒక వచనం. మీకా గ్రంథం 7వ అధ్యాయం. మీకా గ్రంథం 7వ అధ్యాయం 19వ వచనం చదువుకుందాం. మీకా గ్రంథం 7:19. ఆయన మరలా మన యందు జాలిపడును, మన దోషములను అణిచివేయను, వారి పాపములన్నిటినీ సముద్రపు అగాధములో నీవు పడవేతు అనే మాట. ఈ మాట మళ్ళీ ఒకసారి నేను చదువుతాను, జాగ్రత్త చూడండి, మనకు అర్థమవుతుంది మన స్థితి ఏంటో. ఆయన మరలా మన యందు జాలిపడును, అగైన్ అనే మాట అండర్లైన్ చేసుకోండి, మరలా. తర్వాత మాట, మన దోషములను అణచివేయను, వారి పాపములన్నిటినీ సముద్రపు అగాధములో నీవు పడవేతు అనే మాట. ఒక దైవ సేవకుడు ఏమన్నారండి అంటే, దేవుడు సముద్రంలో పడేసిన తర్వాత గాలం వేసి కూర్చోవద్దు అంటాడు అనమాట. మనం ఏం చేస్తాం చెప్పండి, ఒడ్డును గాలం వేసుకుని కూర్చుంటామంట, అని లాగుతూ ఉంటాం, ఒక చేప పడుతూ ఉంటుంది. అదేంటంటే మన గతకాలపు జ్ఞాపకాలు గుర్తొస్తూ ఉంటాయి. ఎన్ని చేపలు ఉన్నాయి ఇప్పుడు మన దగ్గర? బోల్డ్ చేపలు ఉన్నాయి కదా. అలా విశ్వాసి ఎప్పుడైతే ఒడ్డును కూర్చుని గాలం వేస్తూ ఉంటాడో దేవుడు పాతి పెట్టేశాడు, మనం గాలం వేసి లాక్కుంటా ఉన్నాం. తప్పెవరిది? మందా? దేవుంది అంటారా? మందే తప్పు కదా. సో దేవుడు సమాధి చేసిన వాటిని తిరిగి మళ్ళీ తోడుకోవడానికి ఇష్టపడకూడదు. ఇలా చేస్తున్నప్పుడు మనం ఏం చేస్తామండి అంటే మళ్ళీ నెమ్మదిగా వెళ్ళిపోతూ ఉంటాం. ఇక్కడ చిన్న మాట చెప్తాను. ఎప్పుడైతే నేను పాపిని అని గ్రహించి ప్రభు నన్ను క్షమించమని అడిగామో ఆ దినాన్న మన జీవితాల్లో పోయింది ఏంటి చెప్పండి? అపరాధ భావం పోవాలి. రెండోది కాన్సిక్వెన్సెస్ కొనసాగవచ్చు, పర్యవసానాలు రావచ్చేమో, కానీ అపరాధ భావం ఉన్న పాటును వెళ్ళిపోతుంది అనే మాట. ఎప్పుడైతే అపరాధ భావం పోయిందనే భావన మనకు కలగదో అప్పుడు మనం ఏం చేస్తాం? గాలం వేసుకుని కూర్చుని నాలాంటి పాపిని దేవుడు క్షమిస్తాడో లేదో, నాలాంటి పాపిని దేవుడు వదిలిపెట్టేసాడో లేదని చెప్పి పదే పదే గాలం వేసి లాగుతూ ఉంటాం. అలా పని చేయకండి. అలా లాగేవారు దేవుని యొక్క క్షమను వ్యతిరేకించిన వారు అవుతారు. ఇది మొదటి మాట. రెండో మాట దగ్గరికి వద్దాం. సో కాబట్టి పరిశుద్ధత దగ్గరికి వచ్చినప్పుడు పరిశుద్ధత దగ్గర ఒప్పుకొని విడిచిపెట్టిన పాపాన్ని ఆయన మర్చిపోతారు, మనం గాలం వేయకూడదు. ఇది రెండో మాట. మూడోది నీతియు అనే మాట. ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించిన మహిమను పొందలేకపోతా ఉన్నారు. రెండో మాట, నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు అన్నప్పుడు క్రీస్తు ప్రభు వారి యందు విశ్వాసం వచ్చినప్పుడు మనకేం ఆపాదించబడింది? నీతి ఆపాదించబడింది అనే మాట. సో నీతి ఆపాదించబడటం అనేది ఒకసారి జరిగేటటువంటి ప్రక్రియ. ఒకసారి నీతిమంతులుగా తీర్చబడిన తర్వాత మన జీవితకాలం అంతా కూడా పరిశుద్ధపరచబడుతూ మన జీవితాన్ని కొనసాగించాలి. ఆ ప్రక్రియలో ప్రభు అంటా ఉన్నారు, జ్ఞానము అన్నప్పుడు యెహోవా యందు భయము భక్తి కలిగి ఉంటమే జ్ఞానం. ఆ జ్ఞానం మనల్ని దేవుని మీద ఆధారపడే విధంగా చేస్తుంది. అలా దేవుని మీద ఆధారపడిన వాడు పరిశుద్ధంగా జీవిస్తాడు. పరిశుద్ధంగా జీవించిన వాడు విమోచించబడిన అనుభవం గుండా వెళ్తాడు. ఈ నాలుగు కూడా ఇంటర్లింక్, ఒకదానికొకటి కలిసి ఉంటాయి. ఈ నాలుగు ఎవరన్నా అందిస్తారు మనకి? దేవుడు మన పట్ల దయ చూపించి మనకు అనుగ్రహించే బహుమానం. ఇప్పుడు ఎక్కడికి వచ్చేద్దాం, యోవేలు గ్రంథానికి వద్దాం. సో యోవేలు గ్రంథంలో వాళ్ళు ఏమంటున్నారు? ఈ లోక జ్ఞానం చేత దేవుని గురించిన జ్ఞానం వారు దేశమందు లేకపోవడం చూచి
దేశ నివాసులతో వ్యాజ్యమాడుతూ ఉన్నాడు. సో మన జీవితాల్లో లోకం యొక్క జ్ఞానం పెరిగిపోతే, మనం తెలియగలిగిన వారు అనుకున్నట్లు జీవిస్తూ ఉన్నట్లయితే, మనకున్నటువంటిది జ్ఞానం కాదు, తెలివితేటలు మాత్రమే. తెలివితేటలు చదివితే వస్తాయి, జ్ఞానం దేవుడిస్తే వస్తుంది. సో రెండోది, లోకనీతి ఏమో మీ వైపు చూపిస్తుంది, దేవుని నీతి ఏమో క్రీస్తు ప్రభువారి యొక్క మరణ పునరుద్ధానం వైపు చూస్తుంది. మూడోది, పరిశుద్ధత అనేది అది దేవుని దగ్గర నుంచి మనం అనుదినం పొందుకోవాల్సినటువంటిది. అలా ఎప్పుడైతే ఆధారపడతామో అది మనం పొందుకోగలుగుతాం. దాని నాలుగోది, విమోచన అనేది దేవుడు ఇన్వాల్వ్ అయితే తప్ప మనకు లభించినటువంటిది. ఇలా అనిపించిన తర్వాత నష్టం వచ్చింది. యోవేలు గ్రంథానికి వద్దాం. యోవేలు గ్రంథానికి వచ్చేద్దాం. సో ఈ 4 మాటలు అయిపోయినాయి. 1 వినాలి, 2 మేలుకొనాలి, 3వది విలపించాలి, దెన్ 4వది పశ్చాత్తాపడాలి. సో పశ్చాత్తాపడిన తర్వాత ప్రభు 2వ అధ్యాయంలో ఇలా మాట్లాడుతూ ఉన్నారు. దేవుడు మనకి రాబోయే క్షేమాన్ని, భవిష్యత్తులో జరగబోయే కార్యాల గురించి మాట్లాడుతూ ఇలా అంటున్నారు. ఏమన్నా చదవండి, 2వ వచనం చదువుదాం. 2:2 ఆ దినము అంధకారమయముగా ఉండెను, మహాంధకారము కమ్మును, మేఘములను గాఢాంధకారమును ఆ దినమున కమ్మును, పర్వతముల మీద ఉదయకాంతి కనబడినట్లు అవి కనబడుచున్నవి, అవి బలమైన ఒక గొప్ప సమూహమును, ఇంతకు ముందు అవి పుట్టలేదు, ఇక మీదట తరతరంలోకి అవి పుట్టవు. వాటి ముందర అగ్ని మండుచున్నది, వాటి వెనక మంట కాల్చుచున్నది, అవి రాకమునుపు. ఈ మాట అండర్లైన్ చేసుకోండి. భూమి ఏదేను వనమూలెను ఉండెను, అవి వచ్చిపోయిన తర్వాత తప్పించుకునేదేది విడువబడక భూమి ఎడారి వలె అయిపోయాను అనే మాట. సో దీనిలో 2 మాటలు, 1 ఏదేను, 2వది ఎడారి అనే మాట. సో మనిషి తన జ్ఞానం చేత లోకాన్ని చూస్తూ ఉన్నప్పుడు అది ఏదేన్లానే కనపడుతుంది. అలా ఏదేన్లా కనబడతా ఉన్నప్పుడు దేవుని మాట మీద అనుకోకపోతే రాబోయేది ఎడారి మాత్రమే అనే మాట. ఇది సమస్య గురించి చెప్పిన తర్వాత ఇప్పుడు ప్రభు అంటా ఉన్నారు. ఏమని? 12వ వచనం చదువుదాం. ఇప్పుడైనను మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనఃపూర్వకంగా తిరిగి నా యొద్దకు రండి. ఇదే యెహోవా వాక్కు. మీ దేవుడైన యెహోవా కరుణా వాత్సల్యములు గలవాడును, శాంతమూర్తియు, అత్యంత కృపగలిగిన వాడునయుండి, తాను చేయ ఉద్దేశించిన కీడును చేయక పశ్చాత్తాపడును గనుక మీ వస్త్రములను కాక మీ హృదయములను చింపుకొని ఆయన తట్టు తిరగండి అన్నమాట. ఒకవేళ ఆయన మనసు త్రిప్పుకొని పశ్చాత్తాపడి మీ దేవుడైన యెహోవాకు తగిన నైవేద్యమును పానార్పణమును మీకు దీవెనగా అనుగ్రహింపడని ఎవడు చెప్పగలడు అనే మాట. సో దేవుని గురించిన మాటలు చూడండి, ఆయన చక్కగా చెప్తున్నారు. ఆయన మన దేవుడు ఎవరు? కరుణ వాత్సల్యములు కలిగినటువంటి దేవుడు ఆయన. 2వ మాట శాంతమూర్తి. సో 3వది అత్యంత కృపగలిగిన వాడు. 4వది చేయనుద్దేశించిన కీడు చేయక మేలు చేసే దేవుడు ఆయన. ఎప్పుడు జరుగుతాయి ఇవన్నీ? మన జీవితాల్లో అవిధేయతను గుర్తించి దేవుని యొక్క సార్వభౌమాధికారాన్ని అర్థం చేసుకోగలిగితే, అంటే గుర్తించగలిగి పశ్చాత్తాపడి ఆయన వైపు తిరిగినప్పుడు తిరిగి మళ్ళా ఆయన సమకూరుస్తానని చెప్పంటా ఉన్నాడు. అంత మాత్రమే కాదు, తర్వాత మాట ఏమంటాడు? ఎవరైతే అలా జీవిస్తారో 25వ వచనం, మీరు కడుపారా తిని తృప్తి పొంది మీ కొరకు వింత కార్యములు జరిగించిన మీ దేవుడైన యెహోవా నామమును స్తుతించినట్లు నేను పంపిన మిడతలు, గొంగలి పురుగులు, పసర పురుగులు, చీడ పురుగులు అను నా మహాసైన్యం తినివేసిన సంవత్సరముల పంటను మీకు మరలా ఎత్తుననే మాట. పెయిన్లో ప్రైజ్ చేయటం అనేది చాలా కష్టం, బాధలో స్తుతించడం అనేది చాలా కష్టం. కానీ మన బాధని స్తుతిగా మార్చగలిగితే దేవుడు ఎంత సంతోషిస్తారు. అప్పుడు అర్థమవుతుంది మన దేవుడు ఎవరో. అన్ని సమృద్ధిగా ఉంటే అందరూ స్తుతిస్తారు, కానీ ప్రభు ఏమంటున్నాడు చెప్పండి? మనం పెయిన్ గుండా వెళ్తా ఉన్నప్పుడు దాన్ని ప్రైజ్గా కన్వర్ట్ చేయగలగాలండి అంటే మన దేవుడు కృపా వాత్సల్యములు కలిగిన వాడు అన్న విషయం మనకు అర్థం కాకపోతే మన పెయిన్లో మనం ప్రైజ్ చేయలేం. మన బాధల గుండా వెళతాం, మన దేవుడు ఎవరు? కృప కలిగిన వాడు, వాత్సల్యం కలిగిన వాడు. సో వాత్సల్యం అనే మాట మనం చాలాసార్లు అనుకున్నాం కదండి, దేవుడు దగ్గర తీసుకుని హత్తుకునేవాడు అన్నమాట. దావీదు గారు 37వ కీర్తనలో ఇలా రాసుకుంటారు. దావీదు కీర్తన 34లో మొదటి 2 వచనాలు. నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదను, నిత్యము ఆయన కీర్తి నా నోట ఉండును. యెహోవాను బట్టి నేను అతిశయిస్తా ఉన్నాను, దీనులు దాన్ని విని సంతోషించవలెను. నాతో కూడి యెహోవాను కనపరచండి, మనము ఏకముగా కూడి ఆయన నామమును గొప్ప చేయదుము. నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చెను, నాకు కలిగిన భయములన్నింటిలో నుండి ఆయన తప్పించును అనే మాట. సో ఈ మాట దగ్గరికి వచ్చినప్పుడు సందర్భం మీకు పైన కనపడుతుంది.
అబీమెలెకు ముందు నిలబడి వెర్రివానిలా ప్రవర్తించినప్పుడు రాసిన మాట. ఒకసారి తప్పిపోయాడు, దేవుని యొక్క చిత్తం నుంచి బయటకు వెళ్ళిపోయాడు. దేవుని యొక్క చిత్తానికి వెలుపల దేవుని బిడ్డలకు క్షేమం లేదు. దేవుని చిత్తానికి వెలుపలికి వెళ్ళిపోయిన తర్వాత మనకు 3 వస్తాయని చెప్పాను. ఒకటి భయం వస్తుందన్నాను, రెండోది అలసట వస్తుందన్నాను, మూడోది ఐహిక విచారాలు వస్తాయి అన్నాను. ఈ 3 వచ్చిన తర్వాత చిక్కుకొనిపోయి అంటా ఉన్నాడు, నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నతిస్తాను, నిత్యము ఆయన కీర్తి నా నోట ఉంచుతాను అన్నప్పుడు ఎప్పుడు అంటున్నాడు ఈయన? వెర్రోళ్ళ చేసిన తర్వాత. ఒకసారి అపరాధ భావం అంతరంగానికి వచ్చిన తర్వాత వ్యక్తి దేవుని స్తుతించలేడు. కానీ ఈయన తన బాధని ఎలా మార్చుకున్నాడు? ఆయన స్తుతిగా మార్చుకున్నాడు. స్తుతిలో ఏమంటున్నాడు ఆయన? నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నా కలిగిన భయములన్నిటిలో నాకు ఉత్తరం ఇచ్చిన అన్నమాట. సో భయాన్ని ప్రభువుకి చెప్పాలంటే, పిల్లలకు భయం రాగానే ఏంట్రా నాకు ఏం లేదంటారు మొదటి మాట, చెప్పరు. తర్వాత ఎప్పుడుకో చెప్తారు నష్టం వచ్చిన తర్వాత. దావీదు గారి మనస్తత్వం ఏంటంటే భయం వస్తే అంటే చెప్పేస్తాడు ఆయన. అలా చెప్పడానికి ఏం కావాలి? మన ధైర్యం కావాలి. ఎందుకని? దేవుడెవరు మన మనసులో కనుక ఒక ముద్ర ఉంటే, ఆయన కృప కలిగిన వాడు, దయగలిగిన వాడు, తర్వాత శాంతమూర్తి, ఇవన్నీ మనకు అర్థమైన అనుకోండి, ఏదో ఒక మాట మనల్ని ఏం చేస్తే ఆదరిస్తుంది. సో శాంతమూర్తి అనే మాట, నేను తప్పు చేశా, ఏ మాట నన్ను ఆదరించాలా? శాంతమూర్తి. ప్రభా నా బాధ నీ చెప్తున్నా అని దేవుని యొక్క గుణలక్షణాలు మనకు అర్థమైనప్పుడు ఆయన దగ్గర మనం ఏం చేస్తాం? మన పెయిన్ని ప్రైజ్గా మార్చుకోగలుగుతాం. ఎవరైతే తమ జీవితాల్లో తమ బాధని స్తుతిగా మార్చగలుగుతారో అప్పుడు అర్థమవుతుంది వాళ్ళకి ప్రభు ఎవరు. అలా జరిగిన తర్వాత చివరిగా ఈ మాట చూడండి, యోవేలు గ్రంథం 3వ అధ్యాయం ఎలా ముగిసిందో ఆ అధ్యాయం చూద్దాం మనం. 18-19 వచనాలు. ఆ దినమందు పర్వతములలో నుండి క్రొత్త ద్రాక్షరసం పారును, కొండల్లో నుండి పాలు ప్రవహించును, యోధా నదులన్నిటిలో నీళ్లు పారును, నీటి ఊట యెహోవా మందిరంలో నుండి ఉబికి పారి షిత్తీము లోయను తడుపునన్నమాట. పాలు తేనెలు ప్రవహించేదిగా మారింది. ఎక్కడ మొదలైంది? కరువు దగ్గర మొదలైంది. పసర పురుగులు గొంగల పురుగుల దగ్గర మొదలైంది, పాలు తేనెల దగ్గర ఎండ్ అయింది. మధ్యలో ఏం జరిగింది చెప్పండి? ఏం ట్రాన్సాక్షన్ జరిగింది అక్కడ? వాళ్ళు పశ్చాత్తాపడ్డారు, దేవుని ప్రాధేయపడ్డారు, దేవుడు ఎవరు అర్థం చేసుకున్నారు, తిరిగి సమకూర్చుకున్నారు. దేవుడు ఏం చేశాడంట? 2వ అధ్యాయం 26-27 వచ్చిన చదువుకుని ముగిద్దాం. నా జనులు ఇక ఎన్నటికీ సిగ్గునందరు, అప్పుడు ఇశ్రాయేలీయుల మధ్య ఉన్నవాడను నేనే అనియు, నేనే మీ దేవుడని యెహోవాననియు, నేను తప్ప వేరొక దేవుడు లేడనియు మీరు తెలుసుకుందరు, నా జనులకి ఎన్నడూను సిగ్గునందకెందురు. ఎంత అద్భుతమైన మాట! ఆ మాట మనం మన జీవితాలు నెరవేర్చబడాలని అంటే దేవుడు ఏమై ఉన్నాడో అర్థం చేసుకోవాలి, మన స్థితిని అర్థం చేసుకోవాలి. దేవుడు ఆశించిన విధంగా మన స్థితిని ఆయన దగ్గర ఒప్పుకొని ఆయన ఏమై ఉన్నాడో ఆరాధించడం మొదలుపెట్టినప్పుడు మన స్థితిని మార్చగలిగిన గొప్ప దేవుడు ఆయన. అందుకని ఎవరైతే తన జీవితాన్ని పరిశీలన చేసుకొని దేవుని దగ్గర సమర్పించుకొని దేవుని స్థుతించడం మొదలు పెడతారో వారికి సమృద్ధిస్తాడు, సమకూరుస్తారు, తిరిగి మళ్ళా స్తుతించేవారుగా చేస్తారు. ఈ రోజున మనకు దుఃఖమే మిగిలింది, కానీ ఆయన ఏం చేస్తానంటున్నాడు? స్తుతించేవారుగా చేస్తానని చెప్పి అంటా ఉన్నారు. కాబట్టి విశ్వాసులమైన మనం పెయిన్లో ప్రైజ్ చేయడం నేర్చుకోవాలని అంటే ఆయన ఎవరు మనకు అర్థం కావాలి. ఆయన మన విమోచకుడు, ఆయన దయాహృదయం కలిగినటువంటి దేవుడు, ఆయన నీతిమంతుడు, ఆయన విమోచనకర్త, ఇంకేమనుకున్నాం? ఆయన ఎవరు? పరిశుద్ధుడు. ఈ 4 విషయాలు మనకు అర్థమైతే ఏ స్థితిలోనైనా ఆయన ఆరాధించగలుగుతూ ఉంటాం. కాబట్టి ఈ ఉదయకాల సమయాన్ని మనం గుర్తుపెట్టుకోవాల్సిన మొదటి విషయం, మన అవిధేయతను గుర్తిస్తూ దేవుని యొక్క ప్రేమను అర్థం చేసుకుంటూ ఆయన సావరిన్ లేదా సార్వభౌమాధిక చిత్తానికి అప్పగించుకొని ఆయన ఏమైనాడు గుర్తించి మన పెయిన్లో నుంచి దాన్ని ప్రైజ్గా మార్చగలిగితే దేవుడు మనల్ని ఎలా చేస్తానంటున్నాడు? ఇక ఎన్నడూ కూడా సిగ్గుపడనీయను అనే మాట. ఈ మాట బలి ఆదరణిస్తుంది, కానీ దాని వెనక చాలా బాధ ఉంటుంది కూడా. ఎందుకంటే బుద్ధిహీనంగా చేసాం, మనమే నష్టపోయాం, మనమే జ్ఞానం చేత పక్కెళ్ళిపోయాం, ఆయన సత్యాన్ని వదిలిపెట్టేసాం, కనికరం వదిలిపెట్టేసాం. అయినప్పటికీ ఆయన మళ్ళీ మాట్లాడుతూ అంటున్నాడు, నా మీద అనుకోండి, నేను నీ దగ్గర సువార్త తీసుకొస్తా, మంచి మాట తీసుకొస్తా, మళ్ళీ సమకూరుస్తా. సో సమకూర్చి స్తుతించేవారిగా చేయడం ఆయన పని, తప్పిపోయి ఇబ్బంది పడటం మన పని. కాబట్టి ఈరోజైనా మనం గుర్తుపెట్టుకొని ఒకసారి ఆ వచనం చదువుతారా? అందరం చదువుకుందామా? యోవేలు గ్రంథం 2:13-14 ఒకసారి అందరం చదువుకుందాం. మీ దేవుడైన యెహోవా కరుణ వాత్సల్యములు గలవాడు, శాంతమూర్తి, అత్యంత కృపగలిగిన వాడయుండి తాను చేయ ఉద్దేశించిన కీడును చేయక పశ్చాత్తాపడును గనుక మీ వస్త్రములను కాక మీ హృదయములను చింపుకొని ఆయన తోటి తిరగండి. ఒకవేళ
ఆయన మనస్సు త్రిప్పుకొని పశ్చాత్తాపడి మీ దేవుడైన యెహోవాకు తగిన నైవేద్యమును పానార్పణమును మీకు దీవెనగా అనుగ్రహించును, అనుగ్రహింపడని ఎవడు చెప్పగలడు. ఈ మాట ఇచ్చే నైతిక స్థైర్యం గొప్పది. లోపల చాలా ధైర్యం అనిపిస్తుంది అన్నమాట ఈ మాట చదవగానే. కానీ ఆ స్థితికి మనం రావాలంటే వంగాల్సిందే. ఇప్పుడు మిడత ఎలా కనపడుతుంది చెప్పండి? మిడత ఎలా కనపడుతుంది? మహాసైన్యంగా కనపడుతుంది. ఈ రోజున ఇప్పటికీ మన జీవితాల్లో ఈ మాట గబగబ చెప్పేస్తాను. దేవుని కృప బ్రదర్, మొన్నంత విరోచనాలైన ఎలాగో బతికాను, అదొక చిన్న సైన్. అర్థమవుతుందండి? పండి మంచి కింద పడ్డాను బ్రదర్, ఎలాగో బతికాను, అదొక సైన్. అలా మనం చెప్పుకుంటూ పోతా ఉన్నప్పుడు మన జీవితాలు ఎప్పటికీ చాలా నష్టాలు ఎదురవుతూ వచ్చినాయి. అవి ఎదురవుతున్నప్పుడు మనం అనుకుంటాం మేనేజ్ చేయవచ్చులని చెప్పి. మేనేజ్ చేస్తూ ఉన్నప్పటికీ నష్టం వస్తూనే ఉంటుంది. కాకుండా మన జీవితాల్లో అవిధేయతను గుర్తించి, ప్రభా ఇది ఎందు నిమిత్తం, ఒకవేళ నా అవిధేయత కారణమైతే క్షమించండి, మీరు కృపగలిగిన వారు కదా అని తిరిగి మళ్ళీ సమకూర్చబడ్డాం అనుకోండి, ఆయన ఎంత అద్భుతంగా మారుస్తారు. కాబట్టి ఆయన మన జీవితాల్లో అట్టి దేవుడు ఉండాలని ఆశపడతా ఉన్నాడు. అలా మనం ఉండాలండి అంటే ఖచ్చితంగా ఆయనకు అప్పగించుకొని ఆయన ఆరాధించేవారు ఉండాలి. తల వంచండి, కళ్ళు మూసుకోండి. దేవుడు మనతో మాట్లాడిన దాన్ని బట్టి, సిద్ధపడి వచ్చిన దాన్ని బట్టి మనం దేవుని ఆరాధన చేద్దాం.